ప్రళయం వస్తే ప్రపంచం మొత్తం మునిగిపోతే ధర్మాన్ని ఎవరు కాపాడతారు? హాయ్ గైస్, వెల్కమ్ టు ద అవతార్ సిరీస్, డే 1 ఆఫ్ మత్స్య అవతార్. సో ఏదైనా యూనిక్గా చేయాలని చెప్పి ఇట్లా 10 అవతార్స్ని చూస్ చేసుకున్నా. క్యాన్వాస్ మొత్తం 10 అవతార్స్లో వస్తున్నాయి. ఈచ్ డే ఈచ్ అవతార్ని ఎక్స్ప్రెస్ చేద్దామని విత్ ఇట్ స్టోరీ. సో అవతార్నే కాకుండా లైఫ్ లెసన్ కూడా మనం నేర్చుకోవాలని చెప్పి ఈ సిరీస్ స్టార్ట్ చేశాను అనమాట. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ యూస్ఫుల్ దెన్ ప్లీజ్ ఫాలో అండ్ షేర్ ఇట్. సో ఈ మత్స్య అవతారం స్టోరీ ఏంటంటే, ప్రళయం సమయంలో నీళ్ళు ప్రపంచం మొత్తం కప్పేశాయి. అప్పుడు వేదాలు జీవుల్ని ధర్మాన్ని రక్షించడానికి విష్ణు భగవానుడు చేప రూపంలో వచ్చారు. ఈ అవతారం మనకి చెప్పేది ఏంటంటే, కష్టాలు సడన్గా వస్తాయి, కానీ రక్ష కూడా చాలా సైలెంట్గా వస్తుంది. మనం గుర్తించకపోయినా మన జీవితంలో ఏదో ఒక శక్తి కాపాడుతూనే ఉంటుంది. ఈ పెయింటింగ్లో నేను రక్ష అండ్ నమ్మకాన్ని చూపించడానికి చాలా ట్రై చేశాను. సో మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఇలాంటి రక్ష ఫీల్ అయ్యారా? కామెంట్ ఇట్ బిలో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డూ ఫాలో ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్స్.